ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 100వ కీర్తన 5వ చరణం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ వాక్య భాగంలో దేవుడు కలిగి ఉన్న లక్షణాలను తెలియచేస్తూ ఆయన ఎటువంటి దేవుడుగా ఉన్నాడో తెలియచేస్తుంది. దేవుడు ఎంతో దయగల హృదయాన్ని కలిగి అందరి ఎడల దయ చూపి కనికరించి కృప చూపుతూ ఉన్నాడు. అలాగనే శాశ్వతమైన కృపను ఉంచి మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఏ అర్హత లేని మానవుల కొరకు తన కుమారుని లోకానికి పంపిన తండ్రి యొక్క దయను కృపను నీవు కీర్తనాకారుడి వలె గ్రహించి తెలుసుకుని ఎల్లప్పుడూ కీర్తించాలి. అంతేగాని దేవుని దయకు కృపకు పాత్రులుగా లేకుండా ఆయన ఇచ్చే అవకాశాలను కోల్పోయే వారంగా ఉండకూడదు. ఎందుకనగా నీ బలహీన స్థితిలో కృంగి ఉన్నప్పుడు నీకు తండ్రి కృపలో నీవు ఎంతో ధైర్యంగా ఉంటావు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా నిత్యము ఉండే కృపను జ్ఞాపకం చేసుకుని నిత్యము మానక మనందరి ఎడల కృప చూపే దేవునికి విధేయులై ఉందాము. మనల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి సంరక్షించి క్షేమాన్ని భద్రతను ఇచ్చి నడిపిస్తూ ఉన్నటువంటి తండ్రిని మహిమపరచులాగన దేవుడు అందరి హృదయములను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. దయాళుడువు, కృపచూపు మా దైవమా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. తండ్రి, మీరు ఎంత గొప్ప దేవుడో పరిపూర్ణంగా మేము గ్రహించి మీకు లోబడి మీ కృపలో వర్ధిల్లే కృపాభాగ్యంను అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.